పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి, అందులో మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి, బ్రతకడానికి కావలసినవి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని బ్రతకగలుగుటకు సహాయం చేసిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ, కొద్దిసేపు మా మధ్యలో మా తండ్రి నీ వాక్యాన్ని వినగలిగే మనసును, అర్థం చేసుకునే మనసును మాకు అనుగ్రహించమని, మేము వినివారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి మా ఆత్మలతో పాటు అనేక మంది ఆత్మలను రక్షించుకోగలుగుటకు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క అనాది సంకల్పం మేరకే మరి జీవుడుగా ఈ భూమి మీదకి వచ్చి మట్టి శరీరాలలో ఉండి మనిషిగా పిలువబడుతూ మన బ్రతుకును కొనసాగిస్తున్నాం. ఒకప్పుడు దేవునిలో ఆత్మ అనగా ఆత్మయై దేవుడై దేవుడుగా సృష్టి పుట్టక మునుపు దేవునిలో ఉన్న నరుడు భూమి మీదకి వచ్చినాక మట్టి శరీరంలో నరుడుగా బ్రతకవలసిన మానవుడు అనగా మానవుడు తన తత్వం మానవత్వంతో బ్రతకవలసిన ఈ నరుడు మానవత్వంతో బ్రతికి దైవత్వాన్ని ఆపాదించుకొని తిరిగి దేవలోకానికి వెళ్ళవలసిన నరుడు దేవత్వం కాదు కదా, మానవత్వం కాదు కదా, దానవత్వంలో వెళ్ళిపోయి ఈ దేశాన్ని, ఈ కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని రాక్షస రాజ్యంగా మారుస్తున్న ఈ దినాన దేవుడు మరలా తన వాక్యం చేత అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషిగా బ్రతకడమే కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మానవత్వాన్ని ఎందుకురా మరిచిపోతున్నావు అని అడిగితే ఏం చేయమంటావు, బ్రతకాలి నేను ఈ లోకంలో అని కేవలం శరీరాన్ని పోషించటానికి, శరీరాన్ని బ్రతికించటానికే మనిషి ఎలాంటి పనైనా చేయగలుగుతూ దేవుని మాటలను మర్చిపోయాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని దేవుడు చెబితే పొరుగువాడు కాదు, శిష్యుడు కాదు, పక్కోడు కాదు కదా, తన కుటుంబంలోని వ్యక్తినే మరొక వ్యక్తినే ప్రేమించలేని దౌర్భాగ్యపు స్థితికి ఈరోజు మనం వచ్చాం. ఇలా ఎందుకు జరుగుతుంది అని కనుక మనం మాట్లాడితే ఏ రోజున్న వాతావరణాన్ని బట్టి ఆ రోజు దానికి అడ్జస్ట్ అయిపోతున్నాను అంటున్నాడు మనిషి. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ, అవునా కదా, ఎంత బాగా ఒక పెద్ద మనిషి కింద ఎంతోమంది ఒక కుటుంబం, ఒక ఊరంతా ఒక కుటుంబంగా బ్రతికిన దినాలున్న దినం ఈరోజు మరి ఎవరికి వారు బ్రతకడం కోసం ఎలాంటి పనైనా చేయడానికి ఇష్టపడుతూ గృహాలు లేవు, సంఘాలు లేవు, సమాజాలు లేవు, నేను బ్రతికితే చాలు, ఈ గంట గడిస్తే చాలు అన్నటువంటి భయంకరమైన వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతున్నాడు నరుడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సమాజము దేవాలయముగా ఉండవలసిన ఉండాలి అని దేవుడు కోరుకుంటే మనము రాక్షస నిలయాలుగా ఎందుకు మారుస్తున్నాము అని అంటే ఈరోజు ఈ ప్రకృతిలో సంభవిస్తున్న ఈ మార్పులను బట్టి. అందుకే దేవుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు కొన్ని సంగతులను చెప్పాడు. ఈరోజు మనిషి వాటి మీద ధ్యాస ఉంచడం లేదు. ఏదో ఆ మాటలు విన్నప్పుడు లేదా అవి సంభవించినప్పుడు కొద్దిసేపు భయము, భక్తి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడే తప్ప అసలు దాని యొక్క పరమార్థము అర్థం కాక బ్రతుకుతున్నాడు. రెండవ రాకడలో కొన్ని సంగతులను చెబుతున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే లూకాసు వార్తలో 21వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. రెండవ రాకడలో జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను
గొప్ప సూచనలను పుట్టును. ఇక్కడ ప్రభు తన రెండవ రాకడకు ముందు ప్రకృతిలో జరగబోయే మార్పులను గురించి మరి చెబుతూ ఏమంటున్నాడు అంటే, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యం. జనము మీదికి జనము దేనికోసం లేస్తున్నారు? ఒక దేశం మీదకి ఒక దేశం ఎందుకు యుద్ధానికి వెళ్తుందో తెలుసా? చెప్పండి. తిండి, అంతేనా? ఒక ఇరాక్ వాడు కువైట్ మీదకి ఎందుకు యుద్ధం చేశాడు? ఒక 2 రాజ్యాలు పాకిస్తాన్ వాడు మరి ఇండియా మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు? ఎందుకంటే ఆడికి పాపులేషన్ ఎక్కువైపోయి, జనాలు ఎక్కువైపోయి, తిండి దొరక్క ఈ దేశాన్ని కనుక ఆక్రమించినట్టయితే వారు బ్రతకొచ్చని ఆలోచిస్తే కడుపు నింపుకోవడానికి తర్వాత రాజ్యము మీదకి రాజ్యాలు వేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు, కొందరు తిండికైతే, కొందరు రాజ్యకాంక్ష అయితే, ఒకరు పదవికాంక్ష అయితే, మరికొన్ని యుద్ధాలు జలం కోసం కూడా జరుగుతున్నాయి. ఏంటి యుద్ధాలు? వేటి కోసం జరుగుతున్నాయట? వాటర్ కోసం కూడా జరుగుతున్నాయి. అవును కదా? నీరెందుకు మరి? మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనదే నీరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు జలం కోసం యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే జలం లేదు. అవునా? జలం ఎందుకు లేదు? కరువు వచ్చింది కనుక. నెక్స్ట్ చెప్పేది ఏంటిది? కరువు. అందుకే ఇవి అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. చూడండి, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం ఎందుకు లేస్తాయి అంటే అక్కడక్కడ కరువులు అన్నాడు. ఏమన్నాడు? దీనికి కారణం ఏంటిది? నెక్స్ట్ కరువులు తటస్థించును, భూకంపాలు వస్తాయి అన్నాడు అనుకోండి. తుఫాన్లు వస్తాయి అనగానే మనం భయపడిపోతుంటాం. ఏమండి? చాలా భయం. తుఫాన్లు వచ్చిందనుకో, ఏదన్నా దేశంలో ఒక ప్రాంతంలో కొట్టిందనుకో, ఇక వారం రోజులకు లేవు చర్చిలో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. ఆ వారం అయిపోయిన తర్వాత మామూలే. అదే భూకంపం వచ్చిందనుకో, అబ్బో ఇక లాభం లేదు, భూమి మునిగిపోతుంది, యేసుప్రభు వచ్చేస్తుండో, మనం భక్తిగా బ్రతకాలి అని వారం అంతా ప్రార్థనలు. ఆ భూకంపం అయిపోయి మళ్ళా మామూలు స్థితికి వచ్చినాక మళ్ళీ మామూలు. ఇవన్నిటిని గురించి భయపడుతున్న మానవుడు అతి భయంకరమైనదే కరువు. దీన్ని ఎవడూ ఆలోచించట్లేదు. కానీ యుద్ధాల కన్నా, భూకంపాల కన్నా, తుఫాన్ల కన్నా, అవసరమైతే సునామీ కన్నా, ఏంటిదట సునామీ ఆలోచిస్తే ఈరోజు సౌత్ ఈస్టర్న్ ఈ యొక్క ఇండోనేషియా, మన భారతదేశం లాంటి దేశాలలో భయపడుతున్న దేనికోసం? మళ్ళెప్పుడు వస్తుందో సునామీ అని కంటికి నిద్ర లేకుండా దాన్ని ఎలా కనిపెట్టాలి అని దివారాత్రములు రీసెర్చ్ చేస్తూ దానికి భయపడుతూ బ్రతుకుతున్నారు. మొన్న సునామీ వచ్చింది, ఎంతమంది చచ్చారు? సుమారు 2 లక్షల మంది, చిల్లర అనుకోండి. ఓ భూకంపం వచ్చింది అనుకో, లాతూరు, ఉస్మానాబాద్లో ఎంతమంది చచ్చారు? ఎంతమంది చచ్చి ఉంటారు? మొన్న ఈ మధ్యలో మన దగ్గరికి వచ్చింది, 50,000 ఎంతో చచ్చారు. 1,00,000, 2 లక్షలు అనుకో. దీనికి కూడా, దీనికి భయమే. ఇలా తుఫాన్ వచ్చిందనుకో, ఒక ఒరిస్సానో లేకపోతే ఒక దివిసీమనో కొట్టిందనుకో, ఎంతమంది చచ్చిపోతుంటారో? 10,000 మంది, మహా అయితే ఒక 20,000 మంది చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇవి రాగానే యేసుప్రభు వస్తున్నాడు, ఇవి రాగానే యేసుప్రభు వచ్చేస్తున్నాడు, మనం బతుకుతాం, మనం చావాలి, భక్తితో ఉండాలి అన్నట్టు అనుకుంటున్నారే తప్ప వీటన్నిటికంటే గొప్పది ఏమన్నది? ఇది ఎప్పుడు సంభవిస్తుంది? ఇది ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దేశాన్ని, ప్రతి ప్రజను పట్టి పీడిస్తున్న భయంకరమైనది కరువు. ప్రతి సంవత్సరము, ఈరోజు ప్రపంచ లెక్కల ప్రకారంగా ప్రతి సంవత్సరము ఎంతమంది మరణిస్తున్నారో తెలుసా? 8 లక్షలు అని మొన్న ఒక పేపర్లో వచ్చింది. ఎంతట? ప్రపంచంలో సుమారు ప్రతి సంవత్సరము, అక్కడక్కడ అప్పుడప్పుడు కాదు, ఇది ఎప్పుడు ప్రతి దినము చచ్చిపోయిన వారి లెక్క చూస్తే ఆకలి చావులు, అంటే కరువు వల్ల అంటే ఆకలి చావులు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం అనుకోండి, ఎంతమంది చేస్తున్నారు? ఎంతోమంది దేనికోసం చేస్తున్నారు? ఆకలి చావులు. ఇప్పుడు ఆత్మహత్యలన్నీ ఏంటి? అవి పురుగుల మంతా చచ్చిపోతున్నారు. ఎందువలన? కరువు. పంట వేసాడు, రాలేదు, అప్పు తెచ్చాడు బ్యాంకు దగ్గర నుంచి, కట్టలేదు, ఏం చేయాలి? చావే. ఒకడా ఆడి కుటుంబం కూడా పురుగుల మంది చచ్చిపోతున్నారు. ఇలా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కరువు వలన 8 లక్షల మంది చచ్చిపోతున్నారు.
సుమారు ప్రతి సంవత్సరము ఈ ప్రపంచంలో అక్కడక్కడా సంభవించిన కరువు ఇది. అంతటా కరువు అయితే ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఇది కూడా అక్కడక్కడ కరువులు, అప్పుడప్పుడు కరువులు వలన. ఆలోచించండి, ఎంత బాగుంది దేవుని మాట. దీనికి గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఈ కరువు ఎందుకు వస్తుంది? కరువు దేనివల్ల వస్తుంది? ఎందుకు వస్తుంది కరువు? పంట పండలేకపోతేనే, పడకపోతే అని అదే చూసారా, వస్తున్నాడు దారిలోకి వచ్చాడు. పంట పండలేదంటే దేనికి కారణం? వర్షం పడలేదని. అంతే కదా. వర్షం ఎందుకు పడలేదు? ఇప్పుడు మీరు ఆలోచించాలి. వర్షం ఎందుకు పడతలేదు అనేది ఆలోచిస్తే అసలు రహస్యం బయటకు వస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎవరూ పట్టించుకోలేనిది ఏదో ఏంటిది, సునామీని తెలుసుకోవడానికో, భూకంపాలు తెలుసుకోవడానికో, తుఫాన్లు తెలుసుకోవడానికో పరికరాలు, ప్రశ్నలు కలిపి వాటి కేంద్రాలను నిలబెడుతున్నాయి ఈ దేశాలు, ప్రభుత్వాలు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెలుసుకోవడానికి, ఆపడానికి కాదు. మరో సంగతి ఏంటంటే, తెలుసుకొని అందులో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలనడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడే తప్ప, వీటన్నిటికంటే భయంకరమైనది కరువు. దీన్ని ఎలా నివారిద్దాము, దీన్ని ఎలా రూపుమాపాలి అనే ఆలోచనే లేదు. ఇది రూపుమాపటానికే, దీని మీద కేంద్రీకరించిందే మన సెమినార్. ఏంటిది? జల యజ్ఞం. ఇదేంటి బాబు, క్రైస్తవులు యజ్ఞం చేయడం ఏంటి? ఈ జానే అన్నీ ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంటాడు. అందుకే ఐబీటీకి పోవద్దంటాను, మీరు బాగుపడరు, మమ్మల్ని బాగుపడలేరు అనేది ఈరోజు క్రైస్తవుల మన సోదరుల బోధ. ఎవరు కేంద్రీకరించని సమస్యను, ఎవరు జాగ్రత్తగా ఆలోచించని సమస్యను, ఎవరు పరిష్కారము దొరకని సమయంలో బైబిల్ ప్రతి దానికి పరిష్కారం చూపిస్తుంది అనే ఆలోచన మర్చిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక సునామీ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నారు. దాని నుంచి కాపాడాలని ఆలోచిస్తున్నారు. దాన్ని కనుక్కున్నాడట. ఎందుకు వచ్చిందట ఈ సునామీ? భూమి లోపలి భాగంలో పలకలు కదిలి ప్రకంపనలు వచ్చి సముద్రం లోపల, దానివల్ల ఈ సునామీ వచ్చింది అని కనుక్కోగలిగారు. కానీ దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? భూమి ఎందుకు వణుకుతుంది, భూమిలో పలకలు ఎందుకు కదులుతున్నాయో ఎవడు చెప్పలేకపోతున్నాడు. అందరే కదా. దాని గురించి కూడా మనం చెప్పాలి రేపు. ఎందుకు కదులుతున్నాయట? ఇదకి సునామీ అంటే సునామీ. సు అనేది ఇది జపాన్ భాష అంట. సు అంటే రేవు, నామి అంటే అల. అంటే రేవులో వచ్చే, సముద్ర రేవుల్లో వచ్చే అల. అది జపాన్ లాంగ్వేజ్ అనుకోండి. దాని పేరే సునామీ. ఎలా వస్తుంది అని కనుక మాట్లాడితే కనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎలా వచ్చిందంట? అందులో పలకలు వచ్చాయి కాబట్టి సముద్రంలో భూకంపం వస్తే సముద్రపు అలలు లేచి, ఎంత లేచేట 180 ఫీట్ లేచి గంటకు 180 మైళ్ళ కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి భూమిని కొట్టింది అని అన్నాడు. ఆ అలలు చూస్తుంటే అలా చూస్తూనే వచ్చేసి లాక్కొని పోతున్నాయంట. కొన్నిట్లలో భూమిని లాగేసుకుంది, కొన్నిట్లలో మరి సముద్ర తీరం పెరిగింది. అంటే కొన్ని చోట్ల ఏమంటారు, బీచ్ అసలు మాయమై, ఊరే మాయమై సముద్రం లోపలికి వచ్చేసింది, అది భూమిలోకి వచ్చింది. కొన్ని చోట్ల సముద్రం వెనక్కి వెళ్ళిపోయి బీచ్ పెద్దగా అయిపోయింది. మచిలీపట్నంలో జరిగింది అదే ఈ మధ్యలో కనుక మీరు ఆలోచించారు. ఇది ఎందుకు జరిగింది అని ఎవడో ఆలోచించట్లేదు. ఎందుకు జరుగుతుందట? అసలు ఈ సునామీని గురించి మనకు బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉన్నది, చూపించాడు సుధాకర్. అదే లూకాసు వార్త 21:25 ఉంటుంది. అది ఏంటంట? ఇది మనం రేపు మంచిగా చెప్దామా? మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష సముద్ర తరంగముల ఘోష, అలల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. ఈరోజు సునామీ అనగానే మనుషులు ఏమనిపోతున్నారట?
కలవరపడుతున్నారు. ఇందుకు దానివల్ల ఎఫెక్ట్ ఏంటిది? సముద్ర తరంగాలు వాటి ఘోషను విని వాటి రాకడను చూసి మనుషులు పరిగెత్తిపోయి ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ఇంతకీ ఆ సముద్రము అలా తరంగాలు ఎందుకు అలా ఘోషిస్తున్నాయి, భూమి ఎందుకు వణుకుతుంది అని ఆలోచించారా? భూమి అనగానే మన దేశంలో భూమికి పెట్టిన పేరేంటిది? భూదేవి, భూమాత, మాత, భూదేవి అనగానే మాత ఏం చేస్తుందట? తల్లి ఏం చేస్తుంది? కొడుకుకి ఏమన్నా బాధ కలిగితే గజగజలాడిపోతుంది, వణికిపోతుంది. అవునమ్మా? అవును కదా. తమ పిల్లలకు కనుక మీకేమన్నా అయితే తల్లులు ఎలా బాధపడతారు, ఎలా వణికిపోతారు. ఒకవేళ భూమి మాత అయితే ఈ మాత ఎందుకు వణుకుతుంది? భూమి వణకడమే భూకంపం, అంతే కదా. భూమి గిజగిజలాడటమే భూమి కొట్టుకోవడం. ఎందుకు కొట్టుకుంటుంది అని చరిత్రలో కనుక అడిగితే, చరిత్రలో భూమి ఎప్పుడెప్పుడు కంపిస్తుంది అని కనుక ఆలోచిస్తే ఒకసారి భయంకరమైన భూకంపం కలిగింది. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 51వ వచనం, 52, 50, 51. చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. ఎందుకమ్మా ఈ భూమి వణికింది? బండలు ఎందుకు బద్దలయ్యాయి? బండలు అంటే పలకలే. ఎందుకు బద్దలయ్యాయి అంటే ఒక నీతిమంతుడు ఆ నీతిమంతుల కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక నీతిమంతుడికి ఒక అన్యాయమైన వ్యక్తులు అతన్ని శిక్ష విధించారు. అలా నీతిమంతుడైన వాడు మరణిస్తే ఆ మాత, అన్ని భాషలో ఒకవేళ మాత అయితే ఆ మాత ఏమైందట? గిజగిజ లాడింది, వణికింది. అంటే నీతిమంతుడు చస్తే తప్పనిసరిగా మా భూమి వణకాలి. ఇప్పుడు మీరు భూములు ఎందుకు వణుకుతున్నాయి? ఒక సముద్ర తరంగం ఎందుకు ఘోషిస్తున్నది? ఆలోచించండి. ఒక తుఫాన్ ఎందుకు సంభవిస్తున్నది? ఆలోచించండి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుతుంటే, ఎవరు దేవుని కుమారులు అవుతారా, ఎవరు దేవుని కుమారులుగా మారుతారా, ఎవరు దేవుని కుమారులుగా కనపడతారా అని సృష్టి మిగుల ఆశతో తేరి సృష్టి అంటే భూమి, నీరు, అవునా కదా, గాలి, అగ్ని, ఆకాశం, ఇది సృష్టి, పంచభూతం. ఇలా ఒక దేవుని కుమారుడు మారుతాడు అని ఆశగా ఎదురు చూసినప్పుడు ఒక దేవుని కుమారుడు మారగానే ఆ దేవుని కుమారుని మరొకడు వచ్చి చంపాడు అనుకో, ఆ దేవుని కుమారునికి నేను సేవ చేసి నా దాసత్వంలో నుంచి నేను విమోచన పొందాలి అని సృష్టి ఆలోచించి ఆశపడి అది ఎదురు చూస్తున్నప్పుడు దాని ఆశ నిరాశ అయితే ఏం చేస్తుంది? ఆలోచించాలి ఇప్పుడు. అందుకే దానికి ఏమవుతుందో తెలుసా? ఈ సృష్టిలో ఈ పంచభూతములకు ఒక్కొక్క దానికి ఇష్టము ఉన్నది. అందుకే గాలి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దేవుని కుమారుడు అయితే నీకు సేవ చేద్దామని అది ఆశపడితే ఈ దేవుని కుమారుని చంపాడనుకో, ఏం చేస్తుంది? అది దాని ఆశ నిరాశగా మారితే దాని ఇష్టమైన చోటున కొట్టుతుంది. అందుకే తుఫాను ఏంటిది? గాలి తనకిష్టమైన చోటున విసురును అంటే అప్పుడేమొస్తుంది? తుఫాను అంటాడు. తుఫాన్ అంటే ఏంటిది అనుకుంటున్నావు? సైక్లోన్ అంటారు. కొకైన్ అనే గ్రీక్ అంటే పాము చుట్టలాగా తిరిగి ఆ అల్పపీడనము అయి భూమిని కొడుతుంది. అది అక్కడక్కడ సంభవిస్తుంది అని ఎందుకు చెబుతున్నాడు అంటే అక్కడక్కడ నీతిమంతులను చంపుతారు గనుక. అర్థమైందా లేదా? అనేకులను వీళ్ళు చంపుతారు. మీరు నా నామము నిమిత్తము అనేకుల చేత ద్వేషింపబడతారు. మిమ్మల్ని చంపేవాడు కూడా ఏమనుకుంటాడట? మేము దేవునికి సేవ చేస్తున్నాము అని గర్వపడుతూ ఉంటారట.
ఈరోజు ఒక క్రైస్తవుని చంపితే అమ్మయ్యా మా దేవునికి మా మతానికి మేము న్యాయం చేకూర్చాము అని ఒకడు ఆనందపడే దినాలు వచ్చాయి ఇప్పుడు. కాబట్టి దేవుని కుమారుల యొక్క మరణం, వారిని చంపడం అంటే ఒక నీతిమంతుడు చావడం అనేది అక్కడక్కడ అప్పుడప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది కనుక, జరిగి తీరుతుంది కనుక అక్కడక్కడ ఖచ్చితంగా భూకంపములు రావలేను, వస్తుంటాయి. అప్పుడప్పుడు గాలి తనకిష్టమైన చోటున కొట్టాలి కనుక తుఫాను కొట్టేస్తుంది. అప్పుడప్పుడు సునామీలు వస్తాయి, ఎందుకంటే సముద్ర తరంగముల ఘోషలను చూసి వీడు కలవరపడి శ్రమపడాలి. అయ్యో నేను దేవుణ్ణి మర్చిపోయానే, అయ్యో నేను దేవుని కుమారులను హింసిస్తున్నాను అని ఎవడైనా కలవరపడి శ్రమ పొంది బుద్ధి తెచ్చుకొని దేవుని కోసం మారుతాడా అని ఆలోచించాలి అని. అలా ఆలోచించకపోతే ఒక నీతిమంతుడిని చంపితే, నీతిమంతుడైన ఎవరు? యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టు, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిమంతుని రక్తంలో కడగబడి నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. చిన్నపిల్లలారా ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఈ నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడు అంటే ఒక క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకున్నవాడు. ఈ నీతిమంతుడిని ఎవడైతే చంపుతాడో అప్పుడేం జరుగుతుంది? భూకంపము రాకమానదు, సునామీ రాకమానదు, తుఫాన్లు రాకమానవు. అంటే ఎంతమంది క్రైస్తవులు చంపబడుతుంటారో అన్ని ఉత్పాతనలు జరగబోతున్నాయని ఈ లోకం తెలుసుకోవాలి అని ఈ మాట చెప్పాడు యేసుక్రీస్తు. మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీరు నా నామము నిమిత్తం మరణిస్తారు అన్నాడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలా జరుగుతుంది కనుక ఇలా జరుగుతుంది. అయ్యో ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తున్నాను. దీని వెనకాల కారణం ఏంటంటే మేము అనేక మంది నీతిమంతులను చంపుతున్నామని అనీతిమంతుడైన వాడెవడు ఆలోచించటం లేదు. అసలు నీతి ఏంటి, అనీతి ఏంటి, ఎందుకు ఈ ప్రపంచంలో ఇవి జరుగుతున్నాయి, ఇవి జరిగేటప్పుడు కనుక్కుందామని పరికరాలను కనుక్కుంటున్నాడే తప్ప ఇది జరగకుండా శాశ్వతమైన ఆలోచనకు ఎక్కడ లోపం జరుగుతుంది అని ఎవడు ఆలోచించట్లేదు. ఇలా ప్రకృతి వైపరీత్యాలను గురించి అధ్యయనం చేస్తూ శాస్త్రపరంగా ఎదుగుతున్నాడే తప్ప దేవుని శాస్త్రంలోనికి వచ్చి అసలైన కారణాన్ని కనుక్కొని ఈ యొక్క యుద్ధాలను, ఈ భూకంపాలను ఆపటానికి ఎవడు ప్రయత్నిస్తలేడు. ఇలా ఆపడానికి ఒక ప్రయత్నమే మనం ఈరోజు ఈ జలయజ్ఞం అంటే కరువును ఆపటం. భయంకరమైనది కరువు. భూకంపం కన్నా, సునామీ కన్నా, తుఫాన్ల కన్నా భయంకరంగా మనుషులు చచ్చిపోతున్నది కరువు. ఈ కరువు ఎందుకు వస్తుంది అంటే వర్షం పడట్లేదు, అంతేనే కదా. వర్షం ఎందుకు పడట్లేదు ఆలోచన. ఎందుకు దెబ్బతిన్నది? ఆనాడు ఇశ్రాయేలును హెచ్చరిస్తూ ఒక సూచన చూపించాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఆనాడు ఇశ్రాయేలును హెచ్చరించాడు. అది నేటికి మనల్ని కూడా హెచ్చరిస్తున్నట్టుగానే కనబడుతున్నది. అదే పరిస్థితి ఈరోజు మనకు కూడా ఉంది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24, 25. ఇర్మియా 5, 24, 25. వారు రండి, మన దేవుడైన యెహోవా భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించేవాడు కదా. నిర్ణయపు పారములను ఆయన మనకు రప్పించునని అనుకములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. అసలైతే దేవుడు వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా మేఘములు వర్షమును కురిపిస్తాయి అని దేవుడి గ్రంథంలో వ్రాయబడింది. మరి ఇప్పుడు ఆయనే తొలకరి వర్షాన్ని కడవరి వర్షం అంటే ఏ సీజన్లో ఆ వర్షం రావాలి. అవునండి, ఏమంటాడు? ఏదో ఉంటుంది కదా, మాన్సూన్ అన కదా, ఋతుపవనాలు.
సరి అయిన టైంలో వస్తాయి, సరైన టైంలో కురుస్తాయి అని మన శాస్త్రవేత్తలు లెక్కడుతున్నాయి. కానీ ఒక వారం లేట్ అయ్యేసరికి ఎందుకు ఋతుపవనాలు లేట్ అవుతున్నాయి అంటాడు తప్ప ఎందుకు అవుతున్నాయి అనేది అర్థం కాదు. అసలు ఏ టైంలో వర్షం పడుతుందో ఏ టైంలో వర్షం పడుతుందో చెప్పలేని దశ. ఏమంటే వర్షాకాలంలో వర్షం పడాలి, ఎండాకాలంలో ఎండ కొట్టాలి, కానీ మే నెలలో వర్షాలు పడుతున్నాయి. అవునా? జూలై నెలలో వర్షాలు పడవు. అంటే ఏమైంది? క్రమం తప్పింది. ఈ క్రమం ఎందుకు తప్పింది? మీరు క్రమం తప్పారు కనుక. అర్థమైందా లేదా? ప్రకృతి తన క్రమాన్ని ఎందుకు తప్పింది అని అడిగితే, ప్రకృతిని కాపాడవలసింది, ప్రకృతిని వాడుకోవలసిన మనిషి, ప్రకృతిని లోపరుచుకోవలసిన మనిషి క్రమాన్ని తప్పాడు గనక ప్రకృతి తన క్రమాన్ని తప్పింది. ప్రకృతి తన క్రమాన్ని తప్పితే జరిగేదే ప్రకృతి వైపరీత్యం. అంతే కదా? ప్రకృతి తన క్రమాన్ని తప్పితే వచ్చేదే ప్రకృతి వైపరీత్యం. అదే కరువు. వర్షం పడలేదనుకో, మీరు ఆలోచించాలి. ఇప్పుడు నీళ్ళు లేవు, నీళ్ళు లేవు అన్న పంటలు పండవు కనుక మనం బ్రతకడం, మనకు తిండి దొరకదు కనుక మనం ఆకలి చావులో చావాల్సిందే. పంటలు లేనప్పుడు పని ఉండదు కనుక. పని ఉంటుందా? ఏమండి? పని దొరకదు లేదంటాడంటే ఒక వర్షం పడకపోతే ఎంత సిస్టమ్ దెబ్బతింటుందో మీరు ఆలోచించాలి. వర్షం ఒక్కటే పడట్లేదు సమయానికి, కానీ దాని వలన ప్రకృతిలోని మానవుడి జీవితం ఎంత దెబ్బతిన్నదో ఈరోజు మనం ఆలోచించట్లేదు. దీన్ని ఎలా కప్పుపుచ్చుకుందామని ఆలోచిస్తున్నాడే తప్ప అసలు మనం క్రమం తప్పాం కనుక మనం క్రమంలోనికి వస్తే ప్రకృతి తన క్రమాన్ని తను నిర్వర్తిస్తుంది అనే ఆలోచన మనిషికి రాకపోవడమే దౌర్భాగ్యపు స్థితి. అలా మనిషిని మరలా నీ క్రమాన్ని గురించి ఆలోచింపజేసే విధానమే దేవుని వాక్యం యొక్క బోధ. అదే సువార్త ప్రకటన. ఇప్పుడు ఈ బోధను బోధిద్దామన్నా వద్దంటాడు ఇప్పుడు. అర్థమైందా లేదా? ఇప్పుడు మరో అక్రమం ఏంటిది అంటే, కనీసం నువ్వు బాగుపడాలిరా బాబు, దేవుని మాటలను విను, దేవుని వాక్యానికి దగ్గరికి రాని మనం ఉచితంగా ప్రకటించబోతున్నా ఊర్లలో ఏం చేస్తున్నారు? కొన్ని ఊర్లలో ఇప్పుడు మీరు మా ఊర్లోకి రావడానికే లేదు, మీ వాక్యం చెప్పడానికే వీలు లేదంటున్నాడు ఒకడు. మరి ఇలా అన్నవాడికి వాడి బ్రతుకుల గురించి తెలియజేసి వాడి క్రమాన్ని వాడికి తెలియజేద్దామని పోతే వద్దన్న వాడికి మరి ప్రకృతి తన క్రమాన్ని తప్పి తన వైపరీత్యాన్ని చూపించదా? ఇలా ఎంతమంది ఈ దేశంలో ఉన్నవాడు, ఈ ప్రపంచంలో ఉన్నవారు ఆలోచించగలుగుతున్నారు. ఈ ప్రకృతి వర్షంను ఎందుకు కురిపిస్తలేదు అంటే చెట్లు లేవు. సింపుల్గా ఆలోచిస్తే వర్షం పడాలంటే ఏముండాలి? చెట్లు ఉండాలి. ఆలోచించండి. చెట్లు లేవు. ఎందుకు లేవు? చెట్లను వీడు నరుకుతున్నాడు కనుక. చెట్లు నరికితే వాతావరణం చల్లబడదు కనుక మేఘాల్లో ఉన్న నీరు వర్షింపక ఎక్కడ చల్లగా ఉందో అక్కడికి వెళ్ళి వర్షిస్తుంది కనుక ఎక్కడ వర్షిస్తుంది? భూమి మీద నీళ్ళన్నీ ఆవిరై చెట్టు లేకపోవడం మూలాన వర్షం పెరిగి నీవు తప్పిన మూలాన వీటన్నిటికీ కారణం కాలుష్యం. అంతే కదా? మరొకటి ఏంటిది? కాలుష్యం వల్ల భూమి వేడెక్కి భూమి లోపల నీరు వేడై ఆవిరై మేఘాలకు వెళ్ళి ఆ మేఘాలు సముద్రంలో కురుస్తున్నాయి తప్ప భూమి మీద కురవట్లేదు కనుకనే నీరింకిపోతుంది. ఇలా నీరెండిపోతున్నప్పుడు ఈ నీరు నువ్వు రప్పించుకోవాలి అంటే నువ్వు యజ్ఞం చేయాలా, ఒక యాగం చేయాలా, కప్పలకు పెళ్ళిళ్ళు చేయాలా, తడిబట్టలతో నాట్యం ఆడాలా? ఏం చేస్తే నీకు జలం దొరుకుతుంది? అలా నీ కరువును నివారించుకోవడానికి నువ్వు చేయవలసింది జలయజ్ఞం. ఆ యజ్ఞం ఏంటో దేవుడు మనకు